It's a reference to Jews in the millennium. ఇది వెయ్యేండ్ల పరిపాలనలో ఉండబోతున్నటువంటి యూదులకు సంబంధించినటువంటి సిద్ధాంతపరమైనటువంటి వాక్యం. But again we can apply it spiritually. మరొకసారి ఈ వాక్యాన్ని మనం ఆత్మీయంగా మనం అన్వయించుకోవచ్చు. Now I want you to understand that the church building is not the house of the Lord. మరలా చెప్తున్నాను, ఈ చర్చ్ బిల్డింగ్ అనేది ఇది దేవుని యొక్క గృహము కాదు. It's a place. ఇది ఒక స్థలం మాత్రమే. It's not the body of Christ. ఇది క్రీస్తు యొక్క శరీరం కాదు. The house of the Lord in the New Testament is a reference to the body of Christ. నూతన నిబంధనలో దేవుని గృహము అనగా అది క్రీస్తు శరీరానికి సంబంధించినటువంటి విషయం. Again, you know, Christians who counterfeit fruit. మరొకసారి క్రైస్తవులు ఈ విధంగా నకిలీ ఫలాలు ఫలించేటటువంటి వారు ఏం చేస్తారంటే, they think it is spirituality to treat this building like it's some holy place. ఈ భవనాన్ని, సంఘం ప్రతి ఆదివారం కలుసుకునేటువంటి ఈ భవనాన్ని అతి